ఆయన ఒక్కొక్క ప్రమాణ పత్రం, భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలను, వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే ఒక సీనియర్ నాయకుడు ప్రతిజ్ఞ అంటే ఎవరి మీద ప్రతిజ్ఞ చేస్తున్నాడు? ఈ రాష్ట్ర ప్రజల మీద. కానీ ఆయన ఏం చెప్పాడు? మన టీవీలో చూసాం, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి తప్ప ఎవరికి పని చేయొద్దు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి పని చేయకండి చెప్పారు లేదా? మనం చూసామా లేదా టీవీ? ఈ మధ్య మన జిల్లాలో మరొక నాయకుడు, చాలా సీనియర్, యనమల రామకృష్ణ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేయకండి, నా దగ్గరికి ఎవరిని వైఎస్ఆర్ వాళ్ళు పన్ను కోసం తీసుకురాకండి అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చూశారు. మరి త్రికరణ శుద్ధి ఎక్కడ ఉంది ఈ ప్రమాణంలో అని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. దాంతోపాటు ఏ వివక్ష లేకుండానే ప్రమాణం చేశాడు. కానీ వాళ్ళ వివక్ష అనేది వాళ్ళ ప్రధాన అజెండా, కక్ష సాధింపు అనేది వాళ్ళ ప్రధాన అజెండా. ఈ విధంగా వాగ్దానాలు చేసి, ప్రమాణాలు చేసి, మీకు గుర్తుందా? మీకు విషయం గుర్తుందా? మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేవారు? కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, మీరు ఏ పార్టీకి ఓటేసారో చూడడం, మీకు పథకాలు ఇస్తాను. వీళ్ళేం చెప్తున్నారు? పబ్లిక్ గా సీఎం స్థాయి నుంచి సీనియర్ నాయకులు అనుకునే రామకృష్ణ గారి దాకా వైఎస్ఆర్ వాడికి పని చేయొద్దు, తెలుగుదేశం వాడికి పని చేద్దామని డైరెక్ట్ గా చెప్తున్నారంటే ఈ రకమైన పరిపాలన ఎప్పుడన్నా చూసామా? ఇంకొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దీనిలో చంద్రబాబు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం అని ఒక పేజ్ ఉంది. దీంట్లో ఆ పేజ్ మీకు కలిగిన నష్టం